సీనియర్ నాయకురాలు కూడా యుఎస్ నుంచి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటిది ఈ తెలంగాణ అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతాల్లో మాట్లాడిన మాటలు అక్కడతో ఆడేలా కనిపించట్లేదు. అది కారు చిచ్చులాగా మండుతుంది. వరుస పెట్టి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఆయన సినిమాలు బ్యాన్ చేస్తామంటున్నారు. తెలంగాణలో తిరగడం అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఎటు వెళ్తుంది ఇది? నిన్న ఇదే విషయం మీద మీ ఛానల్లోనే వేరే డిబేట్ మాట్లాడారు. నిన్నటికి ఈ రోజుకి ఇంకా రైజ్ అయింది. అవునవునవును సార్. ఇప్పుడు ఒక విషయం, ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు 99 టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు, అక్కడ వారు చేసినటువంటి ఆ తెలంగాణ కాంగ్రెసే కాదు అన్ని పార్టీలు వారు తీసుకున్నటువంటి స్టాండ్ వాస్తవంగా దురదృష్టకరం జరగకూడదు. అయితే ఇదేం కొత్త కాదు సార్. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నాయకులు ఇలా మాట్లాడటం ఇదేం కొత్త కాదు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిర్యానీ గురించి మాట్లాడుతా పేడలాగా ఉంటుంది అనే వ్యాఖ్యలు చేశారు. సో అవన్నీ అలా ఎప్పుడు ఉండేవే. ఈ కొంతమంది ఈ నాయకులు ఆ నాయకులు ఎప్పుడు ఉండేవే. నాకేం కొత్తగా అనిపించట్లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఫస్ట్ టైం మరి అలా అన్నారు. సో దానికి అక్కడ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేనైతే వాస్తవంగా ఫాలో అవ్వలేదు. సో జనసేన నాయకురాలు రజనీ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ్ని క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో దీని ఫుల్ స్టాప్ ఏంటి? ఫుల్ స్టాప్ డెఫినెట్లీ ఉంటుంది సార్. గతంలో చాలా సార్ నెక్స్ట్ ఏంటి? కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమందితో మాట్లాడిస్తున్నారు అని కూడా టాక్ వస్తున్నది. ఇంక ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అంటగట్టి ఎలా రాజకీయాల్లోని ఏం జరిగినా ఆ మాట నేనైతే మీరు అనలేదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చెప్తున్నాను. నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీ వాళ్ళు అనిపిస్తే అనేటటువంటివి అయితే అయ్యి ఉండవు. సో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో అని ఉంటే అది వేరే రాంగ్ ట్రాక్ ఎక్కువ ఉండొచ్చు. ఆ రాంగ్ ట్రాక్ ఎక్కే దానిలో భాగంగా వైసీపీ హస్తమేమో ఉందేమో అయితే నాకైతే తెలియదు. ఫాలో అవ్వలేదు. ఓకే, సుజాత గారు ఏమన్నా ఉందా మీ హస్తమట పవన్ కళ్యాణ్ గారిని